Hi dear students, this is Sushma of Botany Department from Sir CRR College for Women. We are learning about the Strychnos naxomica from the paper Pharmacognosy and Phytochemistry. So initially, what is a classification? It includes botanical name Strychnos naxomica and family Loganiaceae. The common name of Strychnos naxomica is poison nut, bachelor's button, and the vernacular name includes Vishamusti and Mushini. And the biological source include seeds. So the seeds of naxomica are very important and crucial in very much pharmaceutical formulations. Okay, so what is a botanical description? A medium sized tree with a short thick trunk. So the wood is very white, hard and durable, whereas the root is bitter in taste, as well as the branches are covered with a smooth ash colored bark. సో మనం ట్రీ చూస్తే దానికి చాలా థిక్ ట్రంక్ ఉంటుంది, అలాగే వుడ్ వచ్చేసి వైట్ హార్డ్గా ఉంటుంది, డ్యూరబుల్, సో ఇది మన్నిక కలిగి ఉంటుంది. రూట్ వచ్చేసి బిటర్. బ్రాంచెస్ అన్నీ కూడా స్మూత్ యాష్ కలర్డ్గా ఉంటాయి, కవర్డ్ అయి ఉంటాయి. And this is the tree of Strychnos naxomica with red fruits, and the seeds are various shapes. Disc shaped seeds are present here. This is the ovary with ovules, bicarpellary. Here these are anthers. This is a tree of Strychnos naxomica. The leaves are opposite, shine, smooth on both sides. సో లీవ్స్ చూస్తే మనం ఆల్రెడీ ఇప్పుడే చూసాము, ఆపోజిట్ లీవ్స్ అన్నీ కూడా ఆపోజిట్గా కనిపిస్తున్నాయి, అలాగే షైన్ అవుతూ ఉంటాయి అండ్ స్మూత్గా ఉంటాయి బోత్ సైడ్స్ కూడా. ఫ్లవర్స్ అన్నీ కూడా స్మాల్ గ్రీనిష్ వైట్ ఫనెల్ షేప్డ్ ఇన్ స్మాల్ టెర్మినల్ సైన్స్. సో సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్ చూస్తాం. ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ చిన్నగానే ఉంటాయి, గ్రీనిష్ వైట్ కలర్లో ఫనెల్ షేప్డ్లో ఉంటాయి. ఫనెల్ అంటే మనం గరాట్ అంటాం కదా, సో ఫనెల్ అంటే ఫనెల్ షేప్డ్లో ఉంటాయి. వెరస్ ద ఫ్రూట్ విత్ స్మూత్ హార్డ్ షెల్ విచ్ వన్ రైప్ ఆరెంజ్ కలర్డ్ సాఫ్ట్ వైట్ జెల్లీ లైక్ పల్ప్ కంటైనింగ్ 5 seeds. సో ఫ్రూట్ చూస్తే అది స్మూత్గా ఉంటుంది, దానికి హార్డ్ షెల్ ఉంటుంది. అవి ఎప్పుడైతే రైపన్ స్టేజ్కి వస్తాయో అవి ఆరెంజ్ కలర్ గాను సాఫ్ట్ వైట్ జెల్లీ లైక్ పల్ప్ ఉంటుంది లోపల, దాంతోపాటు 5 seeds మనం చూస్తాం. సో నెక్స్ట్ సీడ్ యొక్క మార్ఫాలజీ చూస్తే అవన్నీ కూడా సాఫ్టీ లైక్ సబ్స్టెన్స్ లోపల ఉంటుంది. ఆ సీడ్స్ అన్నీ కవర్ చేసి ఉంటాయి, వైట్ కలర్లో ఉండి అవి చాలా హార్నీగా ఉంటాయి. లోపల ఇంటర్నల్గా చూస్తే చాలా హార్నీగా ఉంటాయి. ఆ సీడ్స్ అన్నీ కూడా డిస్క్ షేప్లో ఉంటాయి. దే ఆర్ డెన్స్లీ కవర్డ్ విత్ క్లోజ్లీ అప్రెస్డ్ హెయిర్స్. సో దానిపైన మనం క్లోజ్లీ అప్రెస్డ్ హెయిర్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. సీడ్స్ ఆర్ వెరీ హార్డ్ విత్ ఎ డార్క్ గ్రే హార్నీ ఎండోస్పర్మ్. సో సీడ్స్ అన్నీ ఎందుకు హార్డ్గా ఉంటాయి అంటే దానికి లోపల ఉన్న సబ్స్టెన్స్ డార్క్ గ్రే కలర్, అది హార్నీ ఎండోస్పర్మ్ ఇన్ విచ్ ద స్మాల్ ఎంబ్రియో ఎంబెడెడ్ విత్ ఇన్. సో లోపల ఉన్న ఎంబ్రియో అలాగే హార్నీ ఎండోస్పర్మ్ ఉండటం వల్ల సీడ్స్ హార్డ్గా ఉంటాయి. ఆర్డర్ ఉండదు, సో నో ఆర్డర్ అంటున్నాము, స్మెల్. అలాగే టేస్ట్ వచ్చేసి బిటర్. నెక్స్ట్ మైక్రోస్కోపీ ఆఫ్ సీడ్స్. సీడ్ మైక్రోస్కోపీ చూస్తే టెస్టా అండ్ టెగ్మెంట్ 2 లేయర్స్ ఉంటాయి మనకు తెలుసు. సో టెస్టా అనేది థిక్ వాల్డ్, అలాగే కవర్డ్ విత్ ట్విస్టెడ్ లిగ్నిఫైడ్ ట్రైకోమ్స్. సో హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి అన్నాం కదా, అవి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఏమేంటి, దాంట్లో లిగ్నిన్ ఉంటుంది కాబట్టి లిగ్నిఫైడ్ ట్రైకోమ్స్ అన్నాం. ద బేస్ ఆఫ్ ట్రైకోమ్స్ ఈజ్ లార్జ్ విత్ పిట్స్. సో ట్రైకోమ్స్ యొక్క బేస్ తీసుకుంటే చాలా పెద్దగా ఉంటుంది, పిట్స్ కూడా కలిగి ఉంటాయి. ఎండోస్పర్మ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ థిక్ వాల్డ్ సెల్యులోజిక్ పారెన్కైమా. సో ఇక్కడ పారెన్కైమా ఉంటుంది, అది కూడా థిక్ వాల్డ్ సెల్యులోజ్ కలిగి ఉంటుంది. అదే వాల్స్ చూస్తే దాంట్లో హెమిసెల్యులోజ్ అలాగే ప్లాస్మాడెస్మాటా కనెక్షన్స్ కూడా ఉంటాయి. మనకి ప్లాస్మాడెస్మాటా కనెక్షన్స్ సెల్ బయాలజీ చదువుతాం. ఏంటంటే 2 సెల్స్కి మధ్యలో ఉన్న ఇంటర్ కనెక్టింగ్ లింక్ని ప్లాస్మాడెస్మాటా కనెక్షన్ అంటాం. ఎల్యూరాన్ గ్రెయిన్స్ అండ్ ఫిక్స్డ్ ఆయిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఎండోస్పర్మ్ అండ్ ఎంబ్రియో. సో ఇక్కడ ఉన్న స్టార్చ్ గ్రెయిన్స్ బదులుగా ఏముంటున్నాయి,
ఎల్యూరాన్ గ్రెయిన్స్ అలాగే ఫిక్స్డ్ ఆయిల్స్, ఇవి రెండు కూడా రిజర్వ్ ఫుడ్ మెటీరియల్. ఇవి ఎండోస్పర్మ్లోను అలాగే ఎంబ్రియోలోను కూడా ఉంటాయి. పౌడర్ మైక్రోస్కోపీ, మనం స్ట్రిక్నస్ నాక్జోమికాని పౌడర్ ఫామ్లో చూస్తే దాని యొక్క మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి అంటే అది ఎల్లోయిష్ గ్రే కలర్లో ఉంటుంది పౌడర్. దాని ఫ్రాగ్మెంట్స్ అన్నీ కూడా థిక్ వాల్డ్ ఎండోస్పర్మ్ సెల్స్, దాంతోపాటు ప్లాస్మాడెస్మేటా కనెక్షన్స్ని మనం డిస్టింగ్విష్ చేసి చెప్పచ్చు మైక్రోస్కోపిక్ క్యారెక్టర్స్లో. అలాగే ఇన్ బిట్వీన్ ఎల్యూరాన్ గ్రెయిన్స్ కానీ ఆయిల్ గ్లోబ్యూల్స్ కానీ కనిపిస్తాయి. హియర్ దీస్ ఆర్ నాక్జోమికా సీడ్స్ which are having horny endosperm within and a embryo with fixed oils whereas oil globules. Okay, so ఇక్కడ నాక్జోమికా సీడ్ మనం చూస్తే కనుక దిస్ ఇస్ కాల్డ్ outer margin whereas the internal hilum and a micropyle there is a hairy surface called, మనం ఏం చెప్పాము సీడ్స్ పైన ఉన్నవి ట్రైకోమ్స్, దోస్ ఆర్ లిగ్నిఫైడ్, ఎందుకంటే లిగ్నిన్ అనే సబ్స్టెన్స్ ఉంది కాబట్టి లిగ్నిఫైడ్ ట్రైకోమ్స్ అంటున్నాం. ఓకే, వాట్ ఆర్ ద కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ప్రజెంట్ ఇన్ ఇట్? నాక్జోమికా సీడ్స్లో చాలా ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. అవి స్ట్రిక్నిన్, బ్రూసిన్, అలాగే వాటితో పాటు కొంత అమౌంట్ స్ట్రిక్నిసిన్, ఏ గ్లూకోసైడ్ దాని పేరు లోగానిన్, అలాగే కేఫోటోనిక్ యాసిడ్ అనేది కూడా ఉంటుంది. స్ట్రిక్నిన్ అనేది మనకు థెరపటికల్లీ యాక్టివ్ సబ్స్టెన్స్ అని చెప్తాము. దాంట్లో ఉన్న ఆల్కలాయిడ్ వచ్చేసి కొంచెం టాక్సిక్ ఉంటుంది. అవి ఓన్లీ ఎండోస్పర్మ్ సెంట్రల్ పోర్షన్లో మాత్రమే లొకేట్ అయి ఉంటుంది. అండ్ బ్రూసిన్ అనే ఆల్కలాయిడ్ వచ్చేసి ఇట్ ఈస్ కెమికల్లీ డైమెథాక్సీ స్ట్రిక్నిన్ అని చెప్తున్నాం. అండ్ ఆల్సో ఇట్ ఈస్ లెస్ టాక్సిక్. ఇవన్నీ కూడా బెటర్ టేస్ట్ని చూపిస్తాయి. అలాగే వీటి స్టాండర్డ్స్ కానీ డిటర్మినేషన్ కానీ మనం చూడాలంటే బెటర్ టేస్ట్ ద్వారాను బెటర్ వాల్యూ ద్వారాను మనం ఈ డ్రగ్ యొక్క స్టాండర్డ్స్ని డిటర్మైన్ చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ స్ట్రిక్నిన్, బ్రూసిన్ అండ్ లోగానిన్. సో మనం ఇక్కడ 3 స్ట్రక్చర్స్ చూడొచ్చు. ఇది స్ట్రిక్నిన్, బ్రూసిన్ అండ్ లోగానిన్, ఇవి 3 కూడా ఆల్కలాయిడ్స్. వాట్ ఆర్ ద ఫార్మకాలజీ ఆఫ్ స్ట్రిక్నస్ నాక్జోమికా? ఇది యాంటీ హెల్మెంథిటిక్గా యాక్ట్ చేస్తుంది. యాంటీ హెల్మెంథిటిక్ అంటే హెల్మెంత్ పారాసైట్స్కి ఎగ్నెస్ట్గా ఇది యాక్ట్ చేస్తుంది. హెల్మెంత్ పారాసైట్స్ ఏమేంటి? ప్లాటీ హెల్మెంటిస్లోను నిమాటి హెల్మెంటిస్లోను ఉన్న పారాసైట్స్ అన్నీ. అలాగే ఎపిటైజర్ అంటే విచ్ ఇంక్రీజెస్ ద డైజెషన్. నెక్స్ట్ పర్గెటివ్ అంటే విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ ద ఎవాక్యుయేషన్ ఆఫ్ బవెల్స్. నెక్స్ట్ స్టిమ్యులెంట్ అంటే వేరస్ అన్ని బాడీ పార్ట్స్ను స్టిమ్యులేట్ చేయటం ఒకటి. సిఎన్ఎస్ స్టిమ్యులెంట్ అంటే పర్టికులర్లీ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ స్టిమ్యులేటెడ్. ఫెబ్రిఫ్యూజ్ విచ్ రిలీవ్స్ ద ఫీవర్. కాన్స్టిపేషన్ విచ్ హెల్ప్ఫుల్ ఇన్ ద ఇవాక్యుయేషన్ ఆఫ్ బవెల్స్. ఆ కాన్స్టిపేషన్ అనేది ఇవాక్యుయేషన్ ఆఫ్ బవెల్స్కి ఉపయోగపడుతుంది. అలాగే ఇన్సామ్నియా అంటే నిద్రలేమి. ఎమోషనల్ డిజార్డర్స్, సో ఎప్పుడైనా మనం ఎమోషన్కి గురైతే కనుక దాంట్లో కొన్ని డిజార్డర్స్ చూపిస్తుంది, వాటిని ఎమోషనల్ డిజార్డర్స్ అంటాము. అలాగే ఎపిలెప్సీ, పారలైటిక్ డిజార్డర్స్ కూడా మనం చూడొచ్చు. అండ్ న్యూరలాజికల్ ఎఫెక్షన్స్, సో నర్వస్ సిస్టమ్కి సంబంధించి ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే, అలాగే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ డిజార్డర్స్ని, కార్డియాక్ డిజార్డర్స్ అంటే హార్ట్కి సంబంధించిన ఎలాంటి డిజార్డర్స్ వచ్చినా, వీక్నెస్ ఆఫ్ మజిల్స్లో కొంత వీక్నెస్ వచ్చినా ఈ డ్రగ్ని మనం రికమెండ్ చేయొచ్చు. ఓకే, అడల్ట్రెంట్స్. ద సీడ్స్ ఆర్ కామన్లీ అడల్ట్రేటెడ్ విత్ ద సీడ్స్ ఆఫ్ స్ట్రిక్నస్ పొటాటోరమ్, అలాగే స్ట్రిక్నస్ నగ్స్ బ్లెండా. సో ఇలాంటివి మెడిసిన్స్ అన్నీ కూడా స్ట్రిక్నస్ నాక్జోమికాకి బదులుగా అడల్ట్రేట్ చేస్తారు. సో అడల్ట్రేషన్ అనేది పొటాటోరమ్ని యూజ్ చేయొచ్చు, అలాగే నగ్స్ బ్లెండా స్పీషీస్ కూడా యూజ్ చేయొచ్చు. పౌడర్డ్ నాక్జోమికా హ్యాస్ బీన్ అడల్ట్రేటెడ్ బై ద అడిషన్ ఆఫ్ పౌడర్డ్ ఆలివ్ స్టోన్స్. మనం అడల్ట్రేషన్ అంటే ఏం చెప్పాము? 70% ఆర్ 80% ఆఫ్ ద డ్రగ్ ఉంటుంది, 20% ఆఫ్ ద అడల్ట్రెంట్ కలిపితేనే ద ఫార్మస్యూటికల్ ఫార్ములేషన్ విల్ బీ కమ్అట్ ఫ్రమ్ ద కంపెనీ ఆర్ ఫ్యాక్టరీ. ఓకే, సో అవి ఎలాగ అడల్ట్రెంట్ దేన్ని యాడ్ చేస్తారు అంటే ఆలివ్ స్టోన్స్, అలాగే ఎండోకార్పా ఫ్రూట్స్ ఆఫ్ ఆలివ్ అండ్ సీడ్స్ ఆఫ్ ఫైటిలెఫస్ మ్యాక్రోకార్పా, అది పామే ఫ్యామిలీకి చెందింది. ఓకే, దీని యొక్క మార్కెటెడ్ ప్రోడక్ట్ వచ్చేసి నియో టాబ్లెట్స్ అని చెప్తున్నాము. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద ప్రిపరేషన్ నోన్ యాజ్ నియో టాబ్లెట్స్.
అవి చెరకా ఫార్ములేషన్స్, చెరకా ఫార్మా వాళ్ళకి సంబంధించినవి. సో చెరకా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్తున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ స్ట్రిక్నస్ నగ్జోమికా. ద బొటానికల్ నేమ్ స్ట్రిక్నస్ నగ్జోమికా, ఫ్యామిలీ లొగానియేసి. బొటానికల్ డిస్క్రిప్షన్ చూసాము, సీడ్స్ యొక్క మార్ఫాలజీ, మైక్రోస్కోపిక్ క్యారెక్టర్స్, అండ్ ఫైనల్లీ పౌడర్ మైక్రోస్కోపీ. వాట్ ఆర్ ద కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఇంక్లూడెడ్ అంటే స్ట్రిక్నిన్, బ్రూసిన్, లొగానిన్. ఆల్కలాయిడ్స్ అన్నీ కూడా బెటర్ టేస్ట్ని కలిగి ఉంటాయి. కొన్ని టాక్సిక్ ఆల్కలాయిడ్స్ సెంట్రల్ పోర్షన్ ఆఫ్ ద ఎండోస్పర్మ్లో ఉన్నాయి, లెస్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. వెరస్ ఫార్మకాలజీ అయితే ఆల్మోస్ట్ చాలా వరకు మనకి బాడీలో ఉన్న ఎన్ని కాంప్లికేషన్స్కైనా దీంట్లో రెమెడీ ఉంటుంది. అండ్ అడల్ట్రెంట్స్ 2 స్పీషీస్ చూసాము, పొటాటోరమ్ అండ్ నగ్స్ బ్లెండా స్పీషీస్ అడల్ట్రెంట్స్గా ఉపయోగపడుతున్నాయి. మార్కెటెడ్ ప్రోడక్ట్ వచ్చేసి చెరకా ఫార్మాలో ఉంది. ఓకే, క్లియర్? దిస్ ఈజ్ అబౌట్ స్ట్రిక్నస్ నగ్జోమికా. Thank you all of you. We will meet in the next video.